NW1 సార్ ఏంటి NW1 అన్నప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశానికి సంబంధించినటువంటి గంగా నది యొక్క మార్గం మీకు గుర్తుండాలి. ఇలా మనం తీసుకుంటే ఇలా తీసుకున్నప్పుడు గంగా నది మనం ఇక్కడ చూపిస్తాం. ఇదిగోండి ఈ ఏరియా, ఇది గంగా నది ప్రాంతం. నేను పక్కన వెస్ట్ బెంగాల్ అది బంగ్లాదేశ్ కూడా తీసుకోవట్లేదు. ఇది జనరల్గా ప్రవహించే రాష్ట్రాలు ఏంటి మనకి? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. ఈ NW1 మనకి ఉత్తరప్రదేశ్లోని ఇదిగోండి అలహాబాద్ ప్రాంతం నుంచి. అలహాబాద్, దీనికి పేరు మారింది కానీ ఈ పేరు అయితే గుర్తుపెట్టుకోండి. అలహాబాద్ నుంచి పేరేం మారింది? ప్రయాగరాజ్ అంటాం. ప్రయాగరాజ్ నుండి దాదాపు పాట్నా కూడా దాటేసేయండి. అంటే బీహార్ అనే పాట్నా అది కూడా దాటేసి, జార్ఖండ్ కూడా దాటేసి వెస్ట్ బెంగాల్లో హల్దియాకి రండి. హల్దియా NW1 ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది అంటే అలహాబాద్ టు హల్దియా. ఇది మీరు గమనించాలి. అలహాబాద్ టు హల్దియా ఈ మొత్తం మీద దీని యొక్క పొడవు కానీ మనం గమనించినట్లయితే మొత్తం ఇక్కడి నుంచి ఇంతవరకు ఈ పొడవు తీసుకుంటే 1620 కిలోమీటర్లు ఉంది. ఏ నది? గంగా నది. ఇక్కడ అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సిందేంటి? గంగా నదిపై 1620 కిలోమీటర్ల పొడవున అలహాబాద్ నుంచి హల్దియా వరకు ఇది కనిపిస్తుంది. అంటే యాక్చువల్గా గంగా నది మీకు 5 రాష్ట్రాలు ఉంది. ఆలోచన చేయండి. ఉండడానికి 5 రాష్ట్రాలే, కానీ మార్గం వచ్చేటప్పటికి ఈ రాష్ట్రం లేదు. చూసుకోండి. అంటే ఏ రాష్ట్రాలు ఉంది ఈ మధ్యలో? ఇక్కడ కానీ మీరు తీసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్లో ఉంది, బీహార్లో ఉంది, అలానే జార్ఖండ్లో ఉంది, అలానే పశ్చిమ బెంగాల్లో ఉంది. ఈ 4 రాష్ట్రాలలో ఎంత? 1620 కిలోమీటర్ల పొడవున మనకు ఈ జలమార్గం కనిపిస్తుంది.